హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనము క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎలా డివైడ్ అయ్యే ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ వాట్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. సో ఫస్ట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూసుకున్నాము. నౌ విల్ సీ అబౌట్ ద సీలోమ్. సో సీలోమ్ ఈజ్ నథింగ్ బట్ బాడీ క్యావిటీ. సీలోమ్ అంటే ఏంటి? బాడీ క్యావిటీ. సో ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ తీసేస్తే, డైజెస్ట్ సిస్టమ్ మినహాయించి మిగతా అన్ని పార్ట్స్ అన్నీ తీసేస్తే లోపల ఒక స్పేస్ ఉంది కదా, దాన్ని మనం బాడీ క్యావిటీ అంటాం అనమాట. సో అలిమెంటరీ కెనాల్ డైజెస్ట్ సిస్టమ్కి మన స్కిన్ అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీకి మధ్యలో ఉండేటువంటి క్యావిటీని మనము సీలోమ్ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ జనరలీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ మీసోడర్మ్ నుంచి ఒరిజిన్ అవుతుంది. ఓకే. అండ్ సీలోమ్ అనేది ఖచ్చితంగా మీసోడర్మల్ లైనింగ్తో లైన్ అయి ఉంటేనే ట్రూ సీలోమ్ అంటాం. ఇఫ్ ద సీలోమ్ ఈజ్ లైన్డ్ బై అ మీసోడర్మ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రూ సీలోమ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైన్డ్ ఆర్ absent దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ సీలోమ్. సో ఫస్ట్ హెకిల్ అనేటువంటి సైంటిస్ట్ హీ కాయిన్డ్ ద టర్మ్ సీలోమ్. హెకిల్ ఇస్ ద సైంటిస్ట్ హూ కాయిన్డ్ ద టర్మ్ సీలోమ్. సీలోమ్ అనే వర్డ్ ఫస్ట్ ఎవరు ప్రతిపాదించడం జరిగింది? కాయిన్డ్ ఎవరు గుర్తించారు ఈ వర్డ్ని? హెకిల్ ప్రతిపాదించడం జరిగిందన్నమాట. సీలోమ్ అనే వర్డ్ని హెకిల్ అనే సైంటిస్ట్ కాయిన్ చేశాడు. హీ టర్మ్డ్ ఇట్ యాజ్ అ సీలోమ్. బాడీ క్యావిటీని సీలోమ్ అని చెప్పడం జరిగిందంట. ఎవరు? హెకిల్. నెక్స్ట్, సో సీలోమ్ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ త్రీ టైప్స్. ఓకే. ఏసిలోమేట్స్, సూడోసిలోమేట్స్, యూసిలోమేట్స్. అండ్ ద సీలోమ్ ఈజ్ కాల్డ్ ఏసిలోమ్, సూడోసిలోమ్ అండ్ యూసిలోమ్. సీలోమ్స్ త్రీ టైప్స్ అండ్ ఆర్గానిజమ్స్ వచ్చేసి సిలోమేట్స్ అనాలి. సూడోసిలోమేట్స్, ఏసిలోమేట్స్, యూసిలోమేట్స్. ఆ సీలోమ్ని ఏమనాలి? ఏసిలోమ్, సూడోసిలోమ్, యూసిలోమ్ అనాలి. ఓకే. ఆర్గానిజమ్స్ 8 సిలోమేట్స్ అనాలి. ఓకే, ఫైన్. సో నౌ ఫస్ట్ విల్ సీ అబౌట్ ద ఏసిలోమేట్ ఆర్ ఏసిలోమేట్స్. సో ఇఫ్ యు సీ ఏసిలోమ్ అంటే నో సీలోమ్. సీలోమ్ ఈజ్ absent. సీలోమ్ లేకపోతే దాన్ని మనం ఏమంటాము? ఏసిలోమ్ అంటాం. సో హియర్ అవుటర్ లేయర్ని ఎక్టోడర్మ్ అంటాం, ఇన్నర్ లేయర్ని ఎండోడర్మ్ అంటాం. ఈ అంటే ఎంబ్రియోనిక్ డెవలప్మెంటల్ స్టేజ్లో పిండస్థ దశలో మనకి లేయర్స్ ఉంటాయి, కణాల లేయర్స్ ఉంటాయి. ఆ కణాల లేయర్స్ని మనం లోపల ఉన్నటువంటి కణాలని మనము ఎండోడర్మ్ అని, చివరిగా లాస్ట్కి ఉన్నటువంటి లేయర్ని ఎక్టోడర్మ్ అంటాం. మధ్యలో మీసోడర్మ్ ఉండాలి, కానీ ఇక్కడ మీసోడర్మ్ అనేది ఉండదు. మీసోడర్మ్ ప్లేస్ బదులు మీసెన్కైమటస్ టిష్యూతో ఫిల్ అయి ఉంటుంది అనమాట సీలోమ్. అందుకే ఇక్కడ నో సీలోమ్ అనేది కనిపించదు. సో దిస్ టైప్ ఆఫ్ సీలోమ్ ఇస్ కాల్డ్ ఏసిలోమ్ అండ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఏసిలోమేట్స్. సీలోమ్ అనేది ఉండదు. సో ఇక్కడ మీసోడర్మ్ ఈజ్ రిప్లేస్డ్ బై మీసెన్కైమటస్ టిష్యూ. ఓకే. సో ఇట్ ఈస్ బిట్వీన్ ఎక్టో అండ్ ఎండోడర్మ్ మధ్యలో మనకి ఎక్టోడర్మ్ అవుటర్ లేయర్ సెల్స్, ఎండోడర్మ్ మిడిల్ లేయర్ సెల్స్. సో వీటికి మధ్యలో మనకి మీసెన్కైమటస్ టిష్యూ ఉంది, మీసోడర్మ్ లేదు. ఓకే. క్యారెక్టరిస్టిక్ టిష్యూ. ఓకే. నెక్స్ట్, నో బాడీ క్యావిటీ ఉండదు. సాలిడ్ బాడీ ప్లాన్. ఇట్ షోస్ సాలిడ్ బాడీ ప్లాన్. సో దట్స్ వై ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ప్లాటిహెల్మింథస్, ఫ్లాట్ వామ్స్ జనరల్గా మనకి ఈ టైప్ ఆఫ్ సీలోమ్ చూపిస్తాయి. ఏసిలోమ్, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సీలోమ్. ఫైన్. ఏసిలోమేట్ is nothing but no coelom. Next, pseudocoelomate. Pseudocoelomates are the organisms where the coelom is present but it is false coelom. That means between the ecto and endoderm there is a cavity but not lined by mesoderm. Generally coelom enti, it should be lined by mesoderm. సో ఇట్ షుడ్ లైన్ ఆన్ ఆల్ సైడ్స్. అన్ని సైడ్స్లో కూడా మీసోడర్మ్తో లైన్ అయి ఉండాలి. అంటే ఎక్టోడర్మ్ పైన, ఎండోడర్మ్ పైన, ఎక్టోడర్మ్ కింద, వీటన్నిటికీ మనకి మీసోడర్మల్ లైనింగ్ ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఓన్లీ బిలో ద ఎక్టోడర్మ్ టువర్డ్స్ ద ఎక్టోడర్మ్ ఓన్లీ యూ కెన్ సీ ద మీసోడర్మ్. ఫైన్. ఎక్టోడర్మ్కి కింద మాత్రమే మీసోడర్మ్ కనిపిస్తుంది, ఎండోడర్మ్ పైన మీసోడర్మ్ లేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాల్స్ సీలోమ్. మీసోడర్మ్ ఆక్యుపైస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ బ్లాస్టోసిల్. అంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో మనకి జనరల్గా జైగోట్ సెల్స్ లేయర్స్ని మల్టిప్లై చేసుకొని ఏమవుతుంది? జైగోట్ టు మోరుల్లా టు బ్లాస్టులా టు గ్రాస్టులా, ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మనకి డెవలప్మెంట్లో, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో. సో ఈ మోరుల్లా స్టేజ్లో ఇవన్నీ బాల్ ఆఫ్ సెల్స్.
ఫోర్ బాల్డ్ ఎయిట్ సెల్ స్టేజ్ అలా అంటారు అనమాట. సో బ్లాస్టెల్లా స్టేజ్కి వచ్చేసరికి సెల్స్లో క్యావిటీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అలా క్యావిటీ సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. లోపల సెల్స్ని ఎక్టోడమ్, అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్ని ఎక్టోడమ్, లోపల సెల్స్ని ఎండోడమ్, మిడిల్ సెల్స్ని మీసోడమ్ అంటాం. సో ఇక్కడ క్యావిటీస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సూడోసీలంలో ఏమవుతుందంటే దిస్ బ్లాస్టోసీల్ ఈజ్ ఓన్లీ లైన్డ్ బై మీసోడమ్ ఆన్ ద outer side. అందుకే దీన్ని టువర్డ్స్ ద ఎక్టోడమ్ ఇట్ ఈస్ లైన్డ్ బై మీసోడమ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూడోసీలోమ్. ఆన్ అదర్ సైడ్ ఇట్ ఈస్ నాట్ లైన్, ఓన్లీ ఒకవైపు మాత్రమే మీసోడమ్తో లైన్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సూడోసీలోమ్ అంటారు. ఫైన్. జనరల్గా యాస్కీ హెల్మంథిస్, రోటిఫెరా, నెమటోడాలో మనకి దిస్ టైప్ ఆఫ్ సీలోమ్ ఈజ్ సీన్. ఒకవేళ సూడోసీలోమ్ ది సీలోమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిల్డ్ బై బ్లడ్తో ఫిల్ అయి ఉంటే దాన్ని మనం హీమోసీల్ అంటారు. ఈ హీమోసీల్ అనేది జనరల్గా ఆర్థ్రోపోడ్ అండ్ మొలస్కన్స్లో కనిపిస్తుంది. అంటే ఇన్సెక్ట్స్లో కాక్రోచ్ ఇవన్నీ ఉంటాయి కదా అలా. సో ఆర్థ్రోపోడ్స్లో అంటే మెయిన్గా కాక్రోచ్లో వచ్చేసి వైట్ బ్లడ్ ఉంటుంది బికాస్ దెర్ ఇస్ నో హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఇన్ దేర్ బ్లడ్. సో అలా బ్లడ్ అంతా కూడా క్యావిటీస్లో ఫిల్ అయిపోతే మనం దాన్ని హీమోసీల్ అంటాం అనమాట. ఫైన్. సో సూడోసిలోమేట్స్ ఆర్ ద ఆర్గానిజం. దెర్ ఇస్ నో ట్రూ సీలోమ్, ఫాల్స్ సీలోమ్ అంటాం దీన్ని. మీసోడైమ్ ఇస్ పార్ట్లీ లైనింగ్ ద సీలోమ్ ఓన్లీ టువర్డ్స్ ద ఎక్టోడమ్. అందుకే దీన్ని ఏమంటాం సూడోసీలోమ్. ఫైన్. అండ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ సూడోసిలోమేట్స్. నెక్స్ట్ యూసీలోమ్. యూసీలోమ్ ఆర్ సిలోమేట్స్. యూసీలోమ్ ఆర్ సిలోమేట్స్. These are having true coelom. These are having true coelom. ఓకే. నిజ కుహర జీవులు అంటారు. కుహరం దేహ కుహరాన్ని మనం సీలోమ్ అంటాం. సో నిజ కుహర జీవులని మనం ఏమంటాము ట్రూ యూసీలోమ్ ఆర్ ట్రూ సీలోమ్ అంటాం అనమాట. మనలో కూడా ట్రూ యూసీలోమ్ ఉంటుంది. 2 types ఆఫ్ యూసీలోమ్స్ ఆర్ సీన్, సైజోసీల్, ఎంటెరోసీల్. చూడు జనరల్గా నేనేమన్నాను సీలోమ్ షుడ్ బి లైన్డ్ బై మీసోడమ్ ఇన్ ఆల్ సైడ్స్. అన్ని సైడ్స్లో మనకి సీలోమ్ అనేది ఖచ్చితంగా లైన్ అయి ఉండాలి. ఎండోడమ్ లేయర్స్కి లైన్ అయి ఉంది, ఎక్టోడోమల్ లేయర్స్కి కూడా లైన్ అయి ఉంది, అవునా. సో అన్ని పార్ట్స్కి సీలోమ్ మీసోడమ్ అనేది లైన్ అయి ఉంటే దాన్ని మనం ట్రూ సీలోమ్ అంటాం అనమాట. మీసోడమ్ ఇస్ నథింగ్ బట్ మిడిల్ లేయర్. సో ఈ మిడిల్ లేయర్ నుంచే మనకి 2 types ఆఫ్ సీలోమ్స్ ఫామ్ అయినాయి. మీసోడమ్ నుంచే మనకి జనరల్గా మనకి సీలోమ్స్ ఫామ్ అవుతుంది. అంటే ఈ మీసోడము జనరల్గా సెల్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఇది అవుటర్ లేయర్ ఆఫ్ సెల్స్, ఇది ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్స్. సో మీసోడమ్ అనేది మధ్యలో ఉంటుంది. ఈ మీసోడమ్ ఏమవుతుంది ఇట్ విల్ స్ప్లిట్, 2గా విభజన చెంది క్యావిటీస్ని ఫామ్ చేస్తుంది. అర్థమైందా. సో ఇట్ విల్ స్ప్లిట్. మధ్యలో ఉన్నటువంటి మీసోడమ్ స్ప్లిట్ అయ్యి మనకి మీసోడమ్ ఫామ్ చేస్తే దాన్ని సైజోసీలోమ్ అంటాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడమ్ స్ప్లిట్ అవ్వడం ద్వారా మనకి సీలోమ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం సైజోసీల్ అంటాం. ఇఫ్ ఇంటెస్టైన్ ఈ లోపల ఉన్నటువంటి ఎండోడర్మల్ సెల్స్ నుంచి మనకి ఎలిమెంటరీ కెనల్ ఫామ్ అవుతుంది, అవునా. ఎలిమెంటరీ కెనల్ అంటే డైజెస్ట్ సిస్టమ్, అంటే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు అన్నీ, స్టమక్, ఈసోఫేగస్, ఫారింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ ఎండోడర్మల్ సెల్స్ నుంచి ఫామ్ అయినాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటెస్టైనల్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఇంటెస్టైనల్ మీసోడర్మల్ లేయర్ నుంచి మనకి ఈ ఇంటెస్టైనల్ మీసోడర్మల్ లేయర్ నుంచి ఒకవేళ మనకి సీలోమ్ ఏర్పడితే దాన్ని మనం ఎంటెరోసీలోమ్ అంటాం. సో యూసీలోమ్ ఇస్ ద సీలోమ్. హియర్ it is lined by mesoderm in all directions, అన్ని సైడ్స్లో in all sides it is lined by mesoderm. ఓకే. సో ఇది ఎండోడమ్, ఇన్నర్ మోస్ట్ లేయర్స్ని ఎండోడమ్ అంటాం. మీసోడమ్ అనేది ప్రతి ఒక్క పార్ట్ని లైన్ చేస్తుంది హియర్, అండ్ అవుటర్ మోస్ట్ ఆఫ్ లేయర్ని ఎక్టోడమ్ అంటాం. సో హియర్ ఇఫ్ ఇట్ ఈస్ లైనింగ్ ద ఎక్టోడమ్ అంటే బాడీ లేయర్ని కనుక మనం లైన్ చేసినట్లయితే దాన్ని సోమాటిక్ మీసోడమ్ అంటాం. ఫైన్. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ లైనింగ్ ఎలిమెంటరీ కెనల్ లైన్ చేస్తే కనుక మనము ఈ మీసోడమ్ని స్ప్లాంచినిక్ మీసోడమ్ ఆర్ పెరిటోనియం అంటారు అనమాట. విసరల్ పెరిటోనియం ఆర్ పెరైటల్ పెరిటోనియం. బాడీ పార్ట్స్ని లైన్ చేస్తే విసరల్ పెరిటోనియం, అండ్ ఎలిమెంటరీ కెనల్ లైన్ చేస్తే స్ప్లాంచినిక్ ఆర్ పెరైటల్ పెరిటోనియం అంటాం అనమాట. ఓకే. సైజోషీల్ ఇలా డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. సైజోషీల్ ఈజ్ ఫౌండ్ బై స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడమ్, అండ్ ఎంటెరోసీల్ ఈజ్ ఫౌండ్ బై స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మల్ లేయర్ ఆఫ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి మీసోడర్మల్ లేయర్ ఉంటుంది కదా, దాని నుంచి స్ప్లిట్ అయ్యి మనకి ఎంటెరోసీల్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే సైజోసీల్లో ఎనిలీడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, వర్టిబ్రేట్స్ ఇవన్నీ కూడా సైజోసీలంని చూపిస్తాయి. నెక్స్ట్ ఎంటెరోసీలస్ వచ్చేసి ఎక్వైనోడర్మ్స్, ఎమికార్డేట్స్, కార్డేటాలో కార్డేట్స్ ఆర్ జనరల్ డివైడ్ ఇంటూ ప్రోటోకార్డేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. ఈ వర్టిబ్రేట్స్ అనేవి సైజోసీల్ని చూపిస్తాయి అనమాట.
కార్డేటాలో ప్రోటోకార్డ్స్ వచ్చేసి ఎంట్రోసిల్. ఓకే, ఇవి ఏం లేవు. దీస్ ఆల్ ఆర్ ద ఆర్గానిజమ్స్. అనిలిడ్స్ అంటే ఎర్త్వార్మ్స్, అవన్నీ కూడా వస్తాయి. ఆ కేటగిరీ ఆర్గానిజమ్స్ అన్నీ ఇందులోకి వస్తాయి. ఆర్థ్రోపోడ్ అంటే ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కాక్రోచ్, ఫ్లైస్, ఆల్ ఫ్లైస్. అండ్ మలస్కాస్ వచ్చేసి ఆల్ చిప్పలు అంటాం కదా, సముద్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. స్నేల్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక ఉన్నటువంటి జీవులు. ఓకే, నెక్స్ట్ ఎంట్రోసిలట్స్లో వచ్చేసి ఎకైనోడర్మ్స్ అంటే స్టార్ ఫిషెస్ అవన్నీ. హెమికార్డేట్స్, కార్డేట్స్లో అంటే ఇవన్నీ కూడా కొంచెం లైట్గా నోటోకార్డ్ అనేది ఫామ్. నోటోకార్డ్ అంటే బాడీ బ్యాక్ బోన్ని మనం నోటోకార్డ్ అంటే డెవలప్డ్ అయిన తర్వాత అడల్ట్స్లో దాన్ని బ్యాక్ బోన్ ఆర్ వర్టిబ్రల్ కాలం అంటాం. ఎంబ్రియోన్ స్టేజ్లో నోటోకార్డ్ అంటాం. నోటోకార్డ్ ఉన్నట్లయితే కార్డేట్స్ అంటాం. సో దాంట్లో మళ్ళీ ప్రోటోకార్డ్స్లో మనకి ఎంట్రోసిలం కనిపిస్తుంది అనమాట. సో నథింగ్ బట్ సీలోమ్ ఈస్ ట్రూ సీలోమ్. 2 టైప్స్లో డివైడ్ అయింది, సైజోషీల్ అండ్ ఎంట్రోసిల్. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ బై స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడమ్. మీసోడమ్ అంటే మిడిల్ లేయర్. మిడిల్ లేయర్ స్ప్లిట్ అయి ఫామ్ అవుతే మనకి సైజోషీల్. ఎంట్రోసిల్ ఏంటి, ఇంటెస్టైనల్ వాల్లో ఉన్నటువంటి మీసోడోమల్ లేయర్ స్ప్లిట్ అయితే మనకి ఫామ్ అయినటువంటి క్యావిటీని మనం ఎంట్రోసీల్ అంటాము. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద సీలోమ్. ఫైన్. సీలోమ్, 3 types of coeloms are present. Organisms are present: acoelomates, pseudocoelomates and eucoelomates. Fine. So this is about coelom. Coelom is nothing but body cavity. Deha kuharam. Ini manam generally these organisms 3 types will show bilateral symmetry. Bilateral symmetry. Symmetry గురించి చదువుకున్నప్పుడు ఏంటనేది తెలుస్తుంది. Bilateral symmetry. Just keep in your mind. Okay. Thank you.